దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ రోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన వార్తపై ప్రజాభిప్రాయ వేదిక 16వ తారీఖు. ఆంధ్ర పరాయి పాలన పోయింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి కిరాయి పాలన వచ్చింది అంటున్న కేటీఆర్ అన్నదానికి సై అంటున్నా. నేనైతే 93% నిజం అంటారు, ఇందులోనేమో 95% అంటారు. రేవంత్ అన్న తోపు దమ్ముంటే ఆ పంటరు ప్రజలకి అంతే. రేవంత్ అన్న అంతా నీ సైడే ఉన్నామే, మేము నీ మాటే నాకు తగ్గలేదు. లతారాణి గారు గుడ్ మార్నింగ్ మహేష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సేయింగ్ బ్రదర్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ చెప్తున్నా, మరి మీరు సూపర్ గా లైక్ చేస్తలేరు కదా. నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు లైక్ తీసుకుంటారు. 5,000 లైక్ వచ్చేది 2,000 పడిపోయింది. ఛానల్ వీళ్ళు రిపోర్ట్ 6 ఏళ్ళు నడుస్తాను ఒక్కొక్కరి మన గొంతు నొక్కాలని. థ్యాంక్ యూ. సుధాకర్ గారు గుడ్ మార్నింగ్. ఓటుకు నోటట బిఎస్ అట, ఓటుకు నోట అంట పచ్చ. నేను చదవలేనా, మా అన్న చాలా పొడుగు, అట్లా చదువుతాను. మా అన్న అంటే ఈ రాజమానం అన్న కోసం అంగీలు కుట్టించుకున్నాను నేను. మీరు అట్లా అంటే ఎట్లా? భర్త మాత బిడ్డ భారత్ మాతకి జై. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రభాకర్ గారు, మా నాయన పెడుతుండగా ఇలా లైన్ల చెప్పుల మందుల కోసం వెయిట్ చేస్తుంది, మళ్ళీ ఇప్పుడు అదే దరిద్రం వచ్చింది. అప్పుడు కేసీఆర్ అప్పుడే ఉంటే ఈ భూమి ఉంటుండే. మరి కొత్తూరు గ్రామం పెంజాల్లో 40 ఎకరాల ఈ కాంగ్రెస్ వల్ల ఆగమైంది. అదంతేనా ప్రభాకర్ అన్న? మన ఏదైనా కాంగ్రెస్ వాళ్ళు ఈ దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఎంతో మంది పేదోళ్ళ బతుకులను మనం పోసాం. అలా మనం ఒకరు అంతే. వాళ్ళ లెక్క చాలా పొడుగుంటది, ఇంత పొడుగు చాలా భారతం అనేది వాళ్ళ పాపాల పుట్ట. థ్యాంక్ యూ సో మచ్. నారాయణ గారు, మార్వాడి సమాజ్ తెలంగాణలో ఎప్పటి నుండో ఉన్నారు, వాళ్ళు మంచోళ్ళు అనేది చెడ్డవాళ్ళు అనేది ఎక్కడ ఎవరు చెప్పలేను. చెడ్డవాళ్ళని ఎవరు ఇంతవరకు అనలేదు. ఎవరైతే ఒక్కరి దాడిసినో యావత్ సమాజానికి దాన్ని ఊసిరు. నేను అందుకే ఏమంటాను, మార్వాడు గోబ్యాక్ అన్నప్పుడు మిగతా వాళ్ళని కూడా మన అనాలి చూస్తారు కదా అని చెప్తున్నా. ఇది రోహింగ్యాలు కానీ పాకిస్తాన్ ముస్లిం కానీ. ఇంకా ఓన్లీ బీజేపీ సేవ్స్ ఇండియా. దళిత బిడ్డ మీద దాడి చేస్తే గవర్నమెంట్ ఏం చేస్తుంది? అరెస్ట్ చేయాలి, శిక్ష చట్ట ప్రకారం శిక్ష పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి మా ఆయన ఏం చేయరు అసలు. ఇప్పుడు అదంతా రాజకీయం రంజు మీద ఉన్నాయి కదా, రాజకీయం చేస్తారు. పాకిస్తానీ ముస్లిం హైదరాబాద్ నడిపొట్ట కనిపిస్తేనే వాళ్ళు ఎత్తుకపోయినారా, మంచి వదిలిపెట్టరు. నిన్న మళ్ళీ కర్ణాటక కళ్యాణ పోయినాక మళ్ళీ అరెస్ట్ చేసారు. గట్లుంటుంది మా లెక్క. ఎట్లనే అట్లా ఊకనే అంటే. సో మాణిక్యం గారు, రేవంత్ రెడ్డి బనకచెర్ల పైన చర్చించి రాలేదంటారు. చంద్రబాబు నాయుడు బనకచెర్ల కడతాము, ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు అంటారు. చూసిరా, మానేమో బనకచెర్ల పైన మాట్లాడలేదు, ఈయన మాట్లాడిన ఆల్రెడీ కడతనే ఉన్నాను ఈయన అంటాడు. ఎవరు మాట నమ్మాలి? మరి మాణిక్యం ఏమన్నా గది అడుగుతాడు. సో ఏదున్నా బనకచెర్ల విషయంలో యావత్ తెలంగాణ ప్రజలందరూ ఏకమయ్యారు, అదైతే క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఆ పుణ్యం అయితే బీఆర్ఎస్ ఏకం చేసిన పుణ్యం. రాము గారు గుడ్ మార్నింగ్ బ్రదర్. భారత్ మాతాకి జై. జై రాహుల్. ముత్తాత నెహ్రూ మొదటి ఓట్ల దొంగ, అందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ బదులు నెహ్రూ ప్రధాని అయ్యిండు. ఈ సంగతి రాహుల్ తెలుసుకోవాలి. ఆయన తెలిసిన దులుపుకొని బతారు. తెలుసు నిజాలు వాళ్ళకు. వాళ్ళ దొంగలని తెలుసు, వాళ్ళ తాతలు ఏం చేస్తే తెలుసు, వాళ్ళ ముత్తాతలు ఏం తెలుసు, మోహన్ దాసులు ఏం చేస్తారు అందరూ తెలుసు. కాకపోతే బయటికి చెప్పలేరు. అది వచ్చి చాలా పరిచయం, బయటికి చెప్పలేరు. అలా పరిస్థితి బాగాలేదు కదా. సత్యవాదన్ గారు శుభోదయం. మహేష్ గుడ్ అనాలిసిస్ అన్న సంతోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నీకు పదవి ఇస్తానని మాట ఇచ్చినందుకు కొట్లాడుతున్నారు, మరి ప్రజలకు కూడా ఆరోగ్యాలు 420 హామీలు గురించి కొట్లాడని రాజగోపాల్ రెడ్డి అంటారు. కరెక్ట్ మాటనే. పదవి ఇస్తానని ఇస్తానేందుకు నువ్వు ఇంత కొట్లాడ చేస్తున్నావే, మరి మాకు హామీలు ఇస్తానే నేను కొట్లాడినా మా మునుగోలు పదవి కోసం. మహేష్ గారిని అరెస్ట్ చేయని కేసు పెట్టండి. నన్ను ఆర్థికంగా నష్టపరిచిండు. పోలీసులు మైకులు గుంజుకోలేరు, ఫోన్లు గుంజుకోలేరు. నీ మంత్రి పదవి కోసం నువ్వు ఇంత ఆరాటపడంగా మహేష్ గారి మునుగోలు పరిస్థితి 6 గంటల కోసం కొట్లాడే తప్పేముందే? నీ కోసం మంత్రి పదవి కోసం పిఎంఆర్టీ మైపాలన్న, పక్కా తెలంగాణ రావన్న, ఫైటర్ ఒక ఆయన ఇటు పోతేనేమో మన సిద్ధపండు మళ్ళీ ఇంతమంది నీ మంత్రి పదవి కోసం పోరాటం చేయొచ్చు. ఒక్కడు మా పదవికి ఇచ్చిన 6 హామీల కోసం ఫైట్ చేద్దా? నీ మంత్రి పదవి కోసం ఇంతమందిని ఎగేస్తావు, నేనేమో ఎగేద్దా? బరాబర్గా నీ ప్రజలకు ఇచ్చిన హామీలు అడుగుతా.
నువ్వు ఎమ్మెల్యేగా గెలిపావు తప్ప మళ్ళీ మంత్రి పదవి కావాలి అది చెప్పినావు మాకు జోలి మాకేం అవసరం నిధులు ఇస్తారా నువ్వే చెప్పుకుంటున్నావు నువ్వే చెప్తున్నావు మీద నిధులు ఇవ్వడానికి మా మాణిక్యం ఏమన్నా మంచి లాజిక్ బయట మాట్లాడు నారాజా దండి పోగరాజు అని ఉంటుంది పోగురాజు ఆటో వాళ్ళు చూడాలని చెప్పి చచ్చిపోతున్నారు ఆటో వాళ్ళు చూడాలని చెప్పి చచ్చిపోతున్నారు అని చెప్పేసి అన్న అంటాడు సో ఆటో కార్మికుల కష్టాలు మా రేవంత్ నాకు పట్టవన్నా సో దయచేసి అడగొద్దు ఆ ప్రశ్న స్కిప్ పాస్ ఆ ప్రశ్న అడగొద్దు మమ్మల్ని ఎందుకంటే మీకు 12,000 ఇచ్చిన ఆటో కార్మికులు నడి బజార్లో మోసం చేసిన చరిత్ర ఆ గొప్ప పేరు మా అన్నది రేవంత్ అన్నది ఇంకెవరికి దక్కదు ఆ పేరు ఎవరికి ఇవ్వం కూడా మేము సో అది మా యొక్క హిస్టరీ మా యొక్క చరిత్ర సో దయచేసి మా రేవంత్ అన్న ఎవరు ఏమనొద్దు అట్లే ఉంటది మాది మోసాల చరిత్రనే అమరాబాద్ పులే బరాబర్గా 420 మోసం చేస్తాను మోసం చేసినాం మీకు రోగం వచ్చింది మా అన్న డాక్టర్ అయ్యి ఎందుకంటే మీరు మోసపోదలుచుకుని మీకు రోగం వచ్చింది మా అన్న మోసం చేయదలుచుకుని డాక్టర్ అయ్యిండు ఇవాళ మనని ఇవన్నీ మాటలకు ఎట్లా సో దయచేసి మా అనొద్దని చెప్పేసి కోరుతాను సో ఇంతవరకు ఇలా వార్తలు కనిపిస్తా ఉన్నాయి సో దయచేసి లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ కేస్ భారతీయ సేన ఛానల్ కి సపోర్ట్ చేయడం ఎవరైనా ఖచ్చితంగా జాయినింగ్ బటన్ కాకుండా సో క్యూఆర్ కోడ్ ద్వారా సపోర్ట్ చేసే ప్రయత్నం చేసి మీరు మెంబర్స్ గా జాయిన్ అయినా కూడా పెద్దగా సపరేట్ కంటెంట్ అంటూ ఏమి ఇవ్వం సో అందరికి చిందిస్తాం సో ఒకటి గమనించండి సాయంత్రం కొత్త